All right, today we will talk about the message of the Lord Jesus Christ to the church at Philadelphia. మరి ఈ సాయంకాల సమయంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి సందేశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. We have so far seen the message of Jesus Christ to the church of Ephesus and Smyrna. ఎఫెసీ సంఘానికి, స్మిర్నా సంఘానికి ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని మనం చూసాం. Then the message to the church at Pergamos and to the church at Thyatira. పెర్గమంలో, థియతైరలో ఉన్న సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని మనం చూసాం. Now, and last time we had finished the message of the Lord to the church at Sardis. గడిచిన వారాల్లో సార్దిస్లో ఉన్న సంఘానికి ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని కూడా మనం చూసాం. Spiritually speaking, as we know, these churches and the messages to these churches apply to the church that existed between the 1st century and the 15th century AD. ఆత్మీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు మరి ఇప్పటి వరకు ధ్యానించిన సంఘ కాలములన్నీ మరి 1500 సంవత్సరాలు, క్రీస్తు శకం 1500 సంవత్సరాల వరకు మనం పోల్చి మాట్లాడుకోవచ్చు అని మనం నేర్చుకున్నాం. From 500 AD to 1000 AD to 1500 AD were the dark ages. 500 క్రీస్తు శకం 500 నుండి 1500 సంవత్సరాల వరకు దాన్ని చీకటి కాలముగా, చీకటి యుగముగా మనం మాట్లాడుకుంటాం. And we have seen that it's because the Catholic Church had completely taken away the word of God from the common man. మరి ఈ కాలంలో మరి కథోలిక సంఘం ఈ సంఘాన్ని పూర్తిగా వారి స్వాధీనంలోనికి తీసుకోవటం మనం గమనిస్తాం. They removed the word of God from the common Christian. సామాన్యమైనటువంటి క్రైస్తవుల దగ్గర నుండి దేవుని వాక్యం వారికి అందుబాటులో లేకుండా కథోలిక సంఘం వారు చేశారు. The word of God is the only light in this world that the Christian can reflect. ఒక క్రైస్తవుడు గ్రహించటానికి లేకపోతే వెలిగించబడటానికి ఒక దేవుని వాక్యం మాత్రమే వారి జీవితాల్లో వెలుగుగా పనిచేస్తున్నటువంటిది. So when that light is taken away, ఆ వెలుగే వారి దగ్గర నుండి తీసివేయబడినప్పుడు the world plunged into darkness. నిశ్చయముగా లోకము చీకటిలోనికి వెళ్ళిపోయింది. And for 1000 years there was no light. దాదాపు 1000 సంవత్సరాలు మరి వెలుగు అనేటువంటిది లేకుండా, పరిశుద్ధ గ్రంథాన్ని వారి దగ్గర నుండి తీసివేయటం ద్వారా వెలుగు అనేది లేకుండా పోయింది. So you have the church of Ephesus, మరి ఎఫెసీలో ఉన్న సంఘం ఉన్నది. and then you have the church of Smyrna, స్మిర్నాలో ఉన్న సంఘం. then you have Thyatira, Pergamos, పెర్గమంలో ఉన్న సంఘం. then you have the church of Thyatira, థియతైరలో ఉన్నటువంటి సంఘం. and then Sardis. సార్దీస్లో ఉన్న సంఘం. These are the 5 churches that we have covered so far. మరి ఇప్పటి వరకు మనం ధ్యానించినటువంటి సంఘాలు, 5 సంఘాల గురించి మనం ధ్యానం చేశాం. From around 100 AD to around 1500 AD. క్రీస్తు శకం 100 నుండి దాదాపు 1500 సంవత్సరాల వరకు ఉన్నటువంటి 5 సంఘముల యొక్క పరిస్థితులు మనం చూసాం. So in these churches there were true believers, and then there were believers who were not really sincere in their faith in Jesus Christ. ఈ 5 సంఘాల్లో కూడా యథార్థంగా ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. అదేవిధంగా మరి నామకార్థంగా జీవించినటువంటి వారంటే సత్యాన్ని సరిగా అనుసరించినటువంటి క్రైస్తవులు కూడా ఉండటం మనం చూసాం. There were some who accepted the authority of the Catholic Church. వీరిలో కొంతమంది కథోలిక సంఘం యొక్క అధికారాన్ని అంగీకరించినటువంటి వారు కూడా ఉన్నారు. But there were few believers in all these church ages who were scattered throughout the world who maintained the true faith. ఈ 5 సంఘ కాలాల్లో కొంతమంది విశ్వాసులు నమ్మకముగా వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మరి తమను తాము అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. And such people, what differentiated them from the rest of the Christians, మిగతా క్రైస్తవులకి వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనంటే, they had the pure Bible. ఈ కొద్దిమందిగా ఉన్నటువంటి వీరు వారు పవిత్రమైన వాక్యాన్ని వారి దగ్గర పట్టుకొని ఉన్నారు. Right, you must always keep that in mind. అది ఎప్పుడు మనం దృష్టిలో ఉంచుకోవాలి. The only thing that made the difference, it's not doctrine. Doctrine comes later. సిద్ధాంతాలు కాదు వారికి వ్యత్యాసాన్ని తీసుకొని వచ్చింది. సిద్ధాంతాలు అనేటువంటి తర్వాత వచ్చినటువంటివి. వారిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే సత్యవాక్యం, పవిత్రమైన వాక్యాన్ని వీరు కలిగి ఉన్నారు. But the Catholic Church and those who joined it had a corrupt Bible.
కేథోలిక సంఘంతో కలిసిపోయినటువంటి వారి చేతిలో మరి పవిత్రమైనటువంటి గ్రంథం లేదు. అది పాడైపోయినటువంటి గ్రంథాన్ని వారి చేతిలో పట్టుకున్నారు. So that's what makes the difference. మరి వారికి ఈ కొద్ది మందిగా పవిత్రంగా కాపాడుకున్న వారికి వ్యత్యాసం కేవలం దేవుని వాక్యం దగ్గరే. The Philadelphia church age ఫిలదెల్ఫియా సంఘ కాలం ఏంటి అని అంటే is from around 1500 AD to 1900 AD. క్రీస్తు శకం 1500 సంవత్సరం నుండి 1900 సంవత్సరం వరకు ఫిలదెల్ఫియా సంఘ యొక్క కాలం. All right, so this is the most special church out of all the seven. ఈ 7 సంఘాల్లో కూడా ఫిలదెల్ఫియా సంఘం చాలా ప్రత్యేకమైనటువంటి సంఘం. And we will see why in a few minutes. మరి కొన్ని క్షణాల్లోనే అసలు ఎందుకు ఈ ఫిలదెల్ఫియా సంఘం అంత ప్రత్యేకమైనటువంటిదో మనం లేఖనంలో చూసి నేర్చుకోబోతున్నాం. Let's read the passage and then move forward in Revelation chapter 3. మరి 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఆ వాక్య భాగాన్ని మనం చదివి ముందుకు వెళ్దాం. Let's read verse 7. 7వ వచనం మనం చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. All right, so this is how he begins his address to the church of Philadelphia. ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు పరిచయం చేసుకున్నటువంటి విధానం ఈ విధంగా ఉంటున్నది. So we'll see why in a few minutes, but you must keep this in mind before we go forward. మనం ముందుకు వెళ్ళక ముందు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. That the false believers in these church ages ఈ సంఘ కాలంలో ఉన్నటువంటి మరి అబద్ధపు విశ్వాసులు had a corrupt Bible, వారి దగ్గర పాడైపోయినటువంటి గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచుకున్నారు. but the pure Christianity had a pure Bible. అయితే పవిత్రమైనటువంటి క్రైస్తవ్యం పవిత్రమైన గ్రంథాన్ని వారు కలిగి ఉన్నారు. They were known by various names in various ages in these 1500 years. మరి 1500 సంవత్సరాల్లో వివిధ రకాల పేర్ల చేత వాళ్ళు పిలువబడుతూ వచ్చారు. We have already seen some of those names. మరి వాటిలో కొన్ని పేర్లు మనం గడిచిన క్లాసెస్ లో మనం ధ్యానం చేశాం. We have seen names like Waldensians, మరి వాల్డెన్సియన్స్ అన్నటువంటి పేరును మనం చూసాం. the Albigenses, ఆల్బిజెన్సిస్ అన్నటువంటి ప్రజల్ని మనం చూసాం. some were called Paulicians, పాలిషియన్స్ అన్నటువంటి గుంపును మనం చూసాం. some were called the Bogomiles. మరి కొంతమంది బోగమైల్స్ అని పిలువబడ్డారు. So they were known by different names. వీరు వివిధ రకాల పేర్లతో పిలువబడ్డారు. పవిత్రమైన లేఖనాలను వారి దగ్గర ఉంచుకున్నటువంటి వారు. That's right, they all had the pure word of God. వీరందరూ కూడా పవిత్రమైన లేఖనాలను వారి చేతుల్లో కలిగి ఉన్నారు. Right, later on we have seen people like the Lollards. ఆ తర్వాత మరికొంతమందిని మనం చూసాం. లోలార్డ్స్ అనేటువంటి వారు, The Hussites. హసైట్స్. Right, so all these groups had the pure word of God. ఈ గుంపుల వారందరూ కూడా పవిత్రమైన లేఖనాలను వారి దగ్గర ఉంచుకున్నారు. The Church of Philadelphia is from around 1500 to 1900. ఫిలదెల్ఫియా సంఘ కాలం 1500 AD నుండి 1900 AD వరకు ఉన్నది. Now what is special about this? మరి దీని గురించినటువంటి ప్రత్యేకత ఏంటి? I will tell you what's special about this, but something happened around this time. ఈ సంఘానికి ఉన్న ప్రత్యేకత మనం తెలుసుకోక ముందు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కార్యం జరిగింది. And that is the Reformation. ఆ కార్యమే సంఘ సంస్కరణ. Through a man named Martin Luther. సంఘ సంస్కరణ ఎవరి ద్వారా ఆరంభమైంది? మార్టిన్ లూథర్ గారి ద్వారా ఆరంభమైంది. But remember, we have already seen last time that there were many forerunners to the Reformation. రిఫర్మేషన్ కొరకు పనిచేసినటువంటి వారు చాలా మంది ఉన్నారని మనం గడిచిన క్లాసులో మనం నేర్చుకున్నాం. Even before Martin Luther was born, there were many who started the Reformation. మార్టిన్ లూథర్ గారు జన్మించడానికంటే ముందుగానే ఇంకా అనేక మంది దైవజనులు ఈ సంస్కరణ అనేటువంటిది వారు ఆరంభించారు. We have seen men like Peter Waldo and Savonarola and John Huss. పీటర్ వాల్డో, సవనరోలా, అదే విధంగా జాన్ హస్ అనేటువంటి దైవజనుల గురించి మనం గత వారంలో నేర్చుకున్నాం. John Wycliffe. జాన్ విక్లిఫ్ గారు. All these were the forerunners of the Reformation. ఇలాంటి దైవజనులందరూ కూడా సంఘ సంస్కరణకు ముందు దాని కొరకు బాగా పనిచేసినటువంటి వారు. John Wycliffe is known as the morning star of the Reformation. జాన్ విక్లిఫ్ గారు సంఘ సంస్కరణకు మరి ఒక మార్నింగ్ స్టార్ గా, ఉదయకాలపు నక్షత్రముగా ఆయన వెలిగాడు. And he translated the Bible into the English language.
ఇంగ్లీష్ భాషలోనికి జాన్ విక్లిఫ్ గారు పరిశుద్ధ గ్రంథాన్ని వారు తర్జుమా చేశారు. A few hundred years before the King James Bible was translated. కింగ్ జేమ్స్ బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడానికి కొన్ని వందల సంవత్సరాల ముందు తన ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ చేశాడు. And these things set the pace for the Reformation that was to come. ఈ కార్యాలన్నీ కూడా రాబోతున్నటువంటి సంఘ సంస్కరణకు మార్గాన్ని సిద్ధపరిచాయి. Now the word Philadelphia means brotherly love. ఫిలదెల్ఫియా అన్న మాటకు అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. And that's the right name given to this church because that's what you see in that church age. ఈ సంఘ కాలంలో మనం అదే చూస్తాము గనక ఆ అద్భుతమైనటువంటి పేరు వారి కొరకు ఇవ్వబడింది. This church also, like the other 6 churches, was in Asia Minor, which is modern day Turkey. మరి ఇది కూడా ఏషియా మైనర్లో మరి ప్రస్తుత దినాల్లో టర్కీగా పిలువబడుతున్నటువంటి ఏషియా మైనర్లో ఉన్నటువంటి సంఘం ఇది కూడా. In modern times, that city is given the name Ala Shahir. అలా షహీర్ అని మోడర్న్ టైమ్స్ లో ఈ ప్రాంతానికి పేరు ఇవ్వబడింది. Now, this is the pronunciation actually. దాని ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుందంటే, I mean the spelling. It's ALASHEHIR. ALASHEIR. But many scholars say this ALA is the wrong spelling. The spelling is actually ALLAH. చాలా మంది స్కాలర్స్ ఏమని చెప్తారంటే ఆ స్పెల్లింగ్ తప్పని చెప్పి కింద రాసినటువంటి స్పెల్లింగ్ కరెక్ట్ అని చెప్తుంటారు. ALLAH. Allah Shahir. అల్లా షహీర్. The meaning of that word is the city of God, if it is Allah Shahir. అల్లా షహీర్ అన్నటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని పట్టణం అని అర్థం. And till today it is a Christian town. మరి ఇప్పటి వరకు కూడా అది క్రైస్తవ పట్టణముగా పిలువబడుతున్నది. 1/4 of its modern population are Greek speaking people. ఈ భూభాగం అంతట్లో 1/4 పాపులేషన్ అంతా కూడా గ్రీక్ మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నటువంటి వారు. And they are all Greek Orthodox Christians. వారందరూ కూడా గ్రీక్ ఆర్థోడాక్స్ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు. So you see the impact that the Reformation had on this particular area was very great. మరి ఈ ప్రత్యేకమైనటువంటి స్థలాల్లో లేకపోతే ప్రాంతంలో సంఘ సంస్కరణ గొప్ప ప్రభావితం చూపించింది. Or even before that. దానికంటే ముందుగా కూడా. So the church of Philadelphia existed from before, but spiritually speaking, it talks of the Reformation period. ఫిలదెల్ఫియా సంఘం సంఘ సంస్కరణకు ముందు నుంచే ఉన్నది కానీ మరి ఇక్కడ నుండి ఎక్కువగా అది ప్రభావితం చూసినట్లుగా చూడగలం. This is spiritually speaking that it's applicable to the Reformation age. ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నప్పుడు సంఘ సంస్కరణ కాలానికి ఇది సంబంధించినటువంటిదిగా మనం చూడవచ్చు. All right, so this is how Jesus Christ introduces himself to this church. ఫిలదెల్ఫియా సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఈ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు. These things saith he that is holy, he that is true. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. You see, the description of Jesus Christ always matches the spiritual condition of the church he is talking to. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎప్పుడు ఈ 7 సంఘాల్లో తన్ను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆ సంఘ కాలంలో ఉన్నటువంటి ఆత్మీయ పరిస్థితులకు అనుగుణంగా తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. You look at the first verse of every message to every church. ప్రతి సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి మొట్టమొదటి పరిచయాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. His introduction matches the spiritual condition of the church. ఆయన ఉపోద్ఘాతం తన గురించి చేస్తున్నటువంటి పరిచయం ఆ సంఘం యొక్క ఆత్మీయ స్థితికి సరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటది. And here he says he's holy and true. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? పరిశుద్ధుడు సత్య స్వరూపియగువాడు మాట్లాడు సంగతులు. This matches the spiritual condition of this church. యేసుక్రీస్తు ప్రభువారి పరిచయం ఫిలదెల్ఫియా సంఘం యొక్క ఆత్మీయ స్థితికి సరిపోయినట్టుగా కనబడుతున్నది. Think about this for a moment. దీని గురించి ఒక నిమిషం ఆలోచించండి. If Jesus Christ has to write a letter to you today, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి ఏదైనా ఉత్తరం రాయాలని ఆశపడితే how will he introduce himself? తన్ను తాను నీకు ఉత్తరం రాస్తున్నప్పుడు ఎలా పరిచయం చేసుకుంటాడు? Because whatever he introduces himself as would be your spiritual condition. ఆయన తన్ను తాను నీకు ఉత్తరం రాస్తున్నప్పుడు ఏ విధంగా పరిచయం చేసుకుంటాడో ఆ పరిచయాన్ని బట్టి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. If he writes a letter to our church, ఒకవేళ మన సంఘానికి ఆయన ఉత్తరం రాస్తే, to all the churches here in Hyderabad, హైదరాబాద్ లో ఉన్నటువంటి సంఘాలకు ఆయన ఒక్కొక్క సంఘానికి ఉత్తరం రాశాడు అనుకోండి,
how would he address these ఆయన churches? తన్ను తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటాడు? But he says, he that is holy and true. మరి ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘంతో అంటున్నాడు, పరిశుద్ధుడును సత్యస్వరూపియగు వాడు చెప్పు సంగతులు ఏమనగా. So this is a church that has been holy in its life. మరి ఈ సంఘము వారి జీవితాల్లో, ఈ సంఘం తన జీవితంలో పరిశుద్ధతను కలిగిన సంఘము, And it's been true to the word of God. దేవుని వాక్యం విషయంలో సత్యము కలిగినటువంటి సంఘం. That's why the Lord calls it himself holy and true in connection అందుకే to this church. పరిశుద్ధుడును సత్యస్వరూపియగు దేవుడని తను తాను పరిచయం Now చేసుకుంటున్నాడు. there is something that you must notice about these two words, holy and true. పరిశుద్ధుడు సత్యస్వరూపి అన్నటువంటి ఈ రెండు విషయాల గురించి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. Look at chapter 6 and verse 10 of Revelation. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి దయచేసి చూడండి. వారు నాథా సత్యస్వరూపియగు పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. To whom are they talking? మానిటర్ పెంచండి. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? Whom are they addressing? వారు ఎవరితో మాట్లాడుతున్నారు? These are the souls of those who have been martyred for Christ. వీరు యేసుక్రీస్తు కొరకు హతసాక్షులుగా మారినటువంటి వారు. And they are addressing the one who is seated on the throne. మరి సింహాసనం మీద కూర్చున్నటువంటి వారితో, కూర్చున్న వానితో వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. That means they are addressing God. అంటే దేవునితో వారు మాట్లాడుతున్నారు. And they are calling God holy and true. దేవుని వారు ఏమని పిలుస్తున్నారు? నాథా నీవు సత్యస్వరూపి పరిశుద్ధుడు అని The మాట్లాడుతున్నారు. same words or the same titles applied to Jesus Christ. ఇవే మాటలు, ఇవే పదాలు యేసుక్రీస్తు ప్రభువారికి వర్తిస్తున్నటువంటి మాటలు. Holy and true. పరిశుద్ధుడు సత్యస్వరూపియగు వాడు. That tells you that Jesus Christ is none other than God himself. ఆ మాటలు మనకి ఏమని తెలియజేస్తున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు ఆయన దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. Unfortunately, in today's church, మరి నేటి సంఘాల్లో మనం గమనిస్తే there are actually people who call themselves Christians, తమను తాము క్రైస్తవులని పిలుచుకునేటువంటి వారు do not believe in the deity of Christ. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నమ్మని క్రైస్తవులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యం. Isn't that shocking? అది మనకు ఆశ్చర్యంగా అనిపించట్లేదా? They actually think Jesus Christ is a lesser God. చాలా మంది క్రైస్తవులు ఏమని విశ్వసిస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కంటే తక్కువ వాడు అని అనుకుంటారు. There are some who believe that he is a created God. మరి కొంతమంది ఏమని నమ్ముతారంటే ఆయన సృష్టించబడిన దేవుడు యేసుక్రీస్తు అని అంటుంటారు. And some modern English translations support this corrupt view. కొన్ని ప్రాచీన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో ఈ యొక్క విధానాన్ని మరి తప్పుగా వక్రీకరిస్తున్నారు. And they build their belief on this corrupt Bibles. ఈ కరప్ట్ బైబిల్ మీదే, పాడైపోయినటువంటి లేఖనాల మీదే వారి విశ్వాసాన్ని కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. And they think Jesus Christ is not equal with God. వాళ్ళు నమ్మేటువంటిది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానం కాదని నమ్ముతారు. When the Bible clearly states it. కానీ పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. In every way, when you study the Bible, దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడ చదివినా అర్థం చేసుకోవచ్చు. you will see that he is the image of God. And that's why you could see him, but God himself you cannot see because he is a ఆయన spirit. దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు గనుక మనం ఆయన చూస్తున్నాం. నేరుగా మనం దేవుని చూడలేం, క్రీస్తులో ఆయనని మనం చూస్తున్నాం. That means when you look at Christ, you're looking at God. అంటే నువ్వు క్రీస్తు వైపు చూస్తున్నావు అని అంటే ఎవరిని చూస్తున్నావు అని అర్థం? సాక్షాత్తు దేవుని చూస్తున్నావు అని అర్థం. The Bible says he is God manifest in the flesh. మరి దేవుడు మానవుడిగా ఈ భూమి మీద ఆయన సంచరించాడు. Not a created God manifest in the flesh. సృష్టించబడిన దేవుడు మానవుడిగా భూమి మీదకి రాలేదండి. Or a lesser God manifest in the flesh. లేకపోతే దేవుని కంటే తక్కువగా పిలువబడుతున్నటువంటి వాడు మానవాకారం ధరించి భూమి మీదకి రాలేదు. Throughout the Old Testament you read about God. పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని గురించి మనం చదువుతాం. And his name is Jehovah. ఆయన పేరు యెహోవా. Right? Every time you read about Jehovah in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో యెహోవా అన్న మాటను చదువుతున్న ప్రతిసారి, every time somebody spoke to him or saw him, ఎవరైనా భక్తులు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఆయనను చూసినప్పుడు, they were seeing and talking to Jesus Christ before his incarnation.
మరి వారు ఎవరిని చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిని. ఆయన ఇంకా భూమి మీద మానవ అవతారం ధరించక ముందే వారు ప్రభుని చూడగలిగారు పాత నిబంధన గ్రంథంలో. That's why Jesus said in John 5:39, search the scriptures. అందుకే యోహాను 5:13 యేసుక్రీస్తు ప్రభువు అంటారు, మీరు లేఖనములను పరిశోధించండి. Search the scriptures, for ye think in them there is life. మీరు లేఖనములను పరిశోధించండి, మీరు దానిలో జీవమును కలిగి ఉంటారు. But these are they which testify of me. మరి వీరు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నటువంటి వారు అంటున్నారు. That means the whole Old Testament is talking about Jesus Christ. అంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నది? యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతున్నది. Holy and true. పరిశుద్ధుడు, సత్యస్వరూపియగువాడు. In that verse 7, moving forward, మరి ముందుకు వెళ్దాం. 7వ వచనంలో it says, he that hath the key of David, he that openeth and no man shutteth, and shutteth and no man openeth. దావీదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అని పరిచయం చేసుకుంటున్నాడు. It says, he that hath the key of David. దావీదు తాలపు చెవి కలిగిన వాడు. Now this itself is a Bible study in its own. మరి ఈ మాటే మరి దానంతకదే బైబిల్ స్టడీగా మనకు పరిచయం అవుతున్నది. You can do a study of it, and teach it for 2-3 sessions. మరి ఈ ఒక్క మాట మీదే ఒక 2-3 సెషన్స్ లో మనం మాట్లాడుకోవచ్చు. But we won't do that. కానీ అలా చేయటానికి మనకి ఇక్కడ కుదరదు. But I will give you an outline of this study on the key of David. మరి దావీదు తాళపు చెవిని గురించి ఒక అవుట్లైన్ స్టడీ మీకు ఇస్తాను. There are 7 keys mentioned in the Bible. పరిశుద్ధ గ్రంథంలో 7 రకాల తాళపు చెవుల గురించి రాయబడి ఉన్నాయి. 7 different keys. 7 వివిధ రకాల తాళపు చెవులు. The first one is this that we are talking about. మొదటి తాళపు చెవి. It's called the key of David. మొదటి తాళపు చెవి ఏంటంటే దావీదు తాళపు చెవి. What is this key? దావీదు తాళపు చెవి అంటే ఏంటండి? Look at Isaiah యెషయా గ్రంథంలోనికి రండి. chapter 22 and verse 22. యెషయా గ్రంథం 22 మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 22 నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. So this is a direct quote from Isaiah 22:22. మరి ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాట నేరుగా యెషయా గ్రంథం 22 నుండి తీసుకొనబడినటువంటి మాట. But if you go back to Isaiah 22 and read verses 20 to 23, యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 20 నుండి 23 వచనాల వరకు మనం చదవగలిగితే these words are spoken to a man named Eliakim. మరి హిల్కియా అన్నటువంటి ఎలియాకీముతో మాట్లాడినటువంటి మాటలు ఇవి. And you can go back and check those words. మరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచనాలను మీరు ధ్యానించండి. But these words are taken and prophetically applied to Jesus Christ. ఈ వచనాలు తీసుకొని ప్రవచనాత్మకంగా ఎవరికి అన్వయించారంటే యేసుక్రీస్తు ప్రభువారికి అన్వయించి మాట్లాడారు. Now if you look at that passage verses 20 to 23, 20 నుండి 23 వచనాలు మనం యెషయా గ్రంథంలో చూస్తే God says to Eliakim దేవుడు ఎలియాకీముతో ఏమంటున్నాడంటే that the government will be given to him. అతనికి ఒక అంగి ఇవ్వబడుతుంది. Government ruling. అధికారం అతనికి ఇవ్వబడుతుంది. So this is the key to understanding the key of David. మరి ఇది దావీదు యొక్క తాళపు చెవిని అర్థం చేసుకోవడానికి ఒక మూలం. The Davidic covenant దావీదు యొక్క నిబంధన is to do with a throne. దావీదు నిబంధన దేనికి సంబంధించిందంటే ఒకటి సింహాసనం. It is to do with his son sitting on that throne and ruling forever. తన కుమారుడు ఆ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేటువంటి విధానాన్ని బయలుపరుస్తున్నది. And the Bible says again and again that Jesus Christ will sit on the throne of David. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పదే మనకు నేర్పించేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలన చేయబోతున్నాడని. Which becomes the throne of his glory. ఆ దావీదు సింహాసనమే మరి అతను మహిమ సింహాసనముగా పిలువబడుతున్నది. And that's why Jesus Christ we know was called the son of David. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలువబడ్డాడు? దావీదు కుమారుడని పిలువబడ్డాడు. So the Davidic covenant is important. మరి దావీదు నిబంధన అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. The other one is the Abrahamic covenant. రెండవది అబ్రహాం యొక్క నిబంధన. You see, Abrahamic covenant is to do with land. అబ్రహాం యొక్క నిబంధన మరి భూభాగమునకు సంబంధించినటువంటిది. Right? Abrahamic covenant is a promise
that Israel will be given the land to occupy. అబ్రహామిక్ కవెనెంట్ లో ఇజ్రాయేలులకు మరలా భూభాగం తిరిగి అప్పగించబడుతుందని వారి నిబంధనలు చూస్తాం. Right, so this is to do with the land. అబ్రహామిక్ కవెనెంట్ భూమికి సంబంధించినటువంటిది. But the Davidic covenant is to do with the throne. డేవిడిక్ కవెనెంట్ దావీదు యొక్క నిబంధన సింహాసనానికి సంబంధించినటువంటిది. And the key of David is connected to this covenant of David. దావీదు యొక్క తాళపు చెవి ఈ దావీదు నిబంధనకు సంబంధించినటువంటిదిగా మనకు అర్థమవుతుంది. Because the son of David, Jesus Christ, will sit on his throne, David's throne, and rule forever. ఎందుకనగా దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన నిరంతరం పరిపాలన చేయబోతున్నాడు. Look at Isaiah 9, 6 and 7, which you always read only at Christmas time. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం ఎల్లప్పుడూ క్రిస్మస్ టైంలోనే చదువుకునేటువంటి వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. The garment shall be upon his shoulders, అతని భుజముల మీద రాజ్యభారముండును, and of his garment there shall be no end. ఆయన రాజ్యమునకు అంతమనేటువంటిది ఉండదు. Right, these are the two important things in that passage. ఈ వచనాల్లో ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. That's because of the Davidic covenant. అది దేనిని బట్టి అనంటే దావీదుకి ఇవ్వబడిన నిబంధనను బట్టి. Look at Luke chapter 2 verses 32 and 33. లూకాసు సువార్త 2వ అధ్యాయం 32, 33 వచనాలు ఒకసారి మనం చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 32, 33 వచనాలు. నాథా ఇప్పుడు నీ మాట ఇట్స్ టుగెదర్ అన్ని జనులను నిన్ను బలపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులను సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. Luke chapter 2. 29 to 32 together it is there. Oh, okay. Maybe you can find it. Sorry, Luke chapter 1, I'm sorry. 1వ అధ్యాయం లూకాసు సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. There are many Christians who believe that today this promise is fulfilled and Jesus Christ is ruling the earth as king. చాలా మంది క్రైస్తవులు నమ్మేటువంటిది ఏంటంటే ఈ వాగ్దానం నెరవేర్చబడింది, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడే భూభాగమునంతటిని ఆయన పరిపాలన చేస్తున్నాడని నమ్ముతారు. They believe his kingdom is a spiritual kingdom. ఆయన రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం అని నమ్ముతారు. And these covenants are fulfilled in the church. మరి ఈ రెండు నిబంధనలు కూడా సంఘ కాలంలో నెరవేర్చబడ్డాయని చాలా మంది విశ్వసిస్తారు. So they don't believe in the rapture, they don't believe in the second coming. వారు సంఘం ఎత్తబడ ర్యాప్చర్ విషయంలోను లేకపోతే రెండవ రాకడ విషయంలోను వాళ్ళు నమ్మకం ఉంచారు. What they believe is this: వాళ్ళు ఏమని నమ్ముతారంటే that the church will be so effective in this world, మరి సంఘం ఈ లోకంలో చాలా ప్రభావితవంతంగా ఉంటుంది, and it will spread till a time comes when the whole population of the earth will be saved. మరి ఎప్పటి వరకు ఈ సంఘం ప్రభావితం చెందుతుంది అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి రక్షణలోనికి వచ్చినంత వరకు సంఘం ప్రభావితం చేస్తుందంటారు. So no rapture, no second coming. వాళ్ళు నమ్మేటువంటిది ఏంటంటే అసలు మరి ర్యాప్చర్ అనేది ఉండదు, రెండవ రాకడ కూడా ఉండదు అని నమ్ముతారు. Does anyone here think for a moment that the church is getting better and better as the days go by? ఇక్కడ కూర్చున్న మనలో మనం ఆలోచన చేద్దాం, సంఘం రోజు రోజుకి ఇంకా మంచిగా అవుతుందంటారా? Is it becoming more effective? సంఘం రోజు రోజు చాలా ప్రభావితవంతంగా మారుతుందా? Are Christians becoming holier and holier as years go by? క్రైస్తవుడు సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇంకా పరిశుద్ధులుగా మారుతున్నారా? That is evolution applied to the Bible. మరి ఎవల్యూషన్ అనేటువంటిది బైబిల్కి అప్లై చేశారు. But the opposite is true. అయితే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటిది వాస్తవం. Which is also a natural law. అది సాధారణమైనటువంటి విధానం. Everything over a period of time degenerates. ఏదైనా సరే ఒక సమయం వచ్చేసరికి
అది దిగజారిపోతుంది, డీజనరేట్ అవుతున్నది. The other day, I visited a palace here in Hyderabad. నేను ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో ఒక ప్యాలెస్ని దర్శించాను. It's a huge thing, as you know, palaces are. మరి ప్యాలెస్ చాలా పెద్ద భవనం, అది మనందరికి తెలిసినట్టుగా. But it's in a very bad condition. ఆ ప్యాలెస్ చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నది. But when you go inside, కానీ లోపలికి వెళ్ళినప్పుడు you see pictures, old pictures. మరి పాత చిత్రాలు ఎన్నో అక్కడ పెట్టారు. Pictures of that same palace in previous times in all its glory. మరి పాత కాలంలో ఇంతకు మునుపు ఇదే భవనం యొక్క, ఇదే ప్యాలెస్ యొక్క చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. What happened? ఏం జరిగి ఉంటుంది? Why didn't it become better and better as years went by? గడిచిన సంవత్సరంలో కంటే ఆ ప్యాలెస్ ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉండాలి కదా. It doesn't happen, we all know that. అది అలా జరగదండి, మనందరికి తెలుసు. When you go and visit some of these big forts built by ancient kings, మరి ప్రాచీన రాజులు కట్టినటువంటి ఈ కోటలను మనం వెళ్ళి చూస్తే you are awestruck when you see those huge structures. ఆ అద్భుతమైనటువంటి నిర్మాణాలు, ఆ ఎత్తైనటువంటి నిర్మాణాలు చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. But even those big strong structures ఆ గొప్ప బలమైనటువంటి కోటలు కూడా degenerate over a period of time. సమయం గడుస్తున్న కొలది అవి కూడా బలహీనమైపోతున్నాయి. Everything degenerates. That's the natural law. మరి న్యాచురల్ లా మనకు తెలియజేసేది ఏంటంటే, మరి ఏదైనా సరే రాను రాను అది డీజనరేట్ అయిపోవటం జరుగుతుంది. The same thing applies to the church. సంఘం విషయంలో కూడా జరిగేది అదే. If you see from the time of Christ till today, క్రీస్తు మొదలుకొని ఇప్పటి వరకు మనం సంఘ పరిస్థితి చూస్తే what you see is a steady decline in the church. సంఘములో రాను రాను ఏమైపోతుంది? దిగజారుడుతనం ఎక్కువ అవుతున్నది. It never becomes better and better. రోజు రోజుకి ఇంకా మంచిగా అవుతుంది అని చెప్పుకునేటువంటి అవకాశం లేదండి. This is the condition the church is in today. నేటి దినాల్లో సంఘం ఉన్నటువంటి కండిషన్ క్రిందికి దిగిపోయినటువంటి కండిషన్లో ఉన్నది. Christ is not ruling the world. క్రీస్తు ప్రపంచాన్ని పరిపాలన చేయట్లేదు, అది గమనించాలి. He will one day, but he's not right now. ఆయన ఒక రోజున ఖచ్చితంగా పరిపాలన చేస్తాడు, ఇప్పుడు చేయట్లేదు. So there are these people who say, oh, you are a child of a king, how can you live like a beggar and a pauper? ఓ నీవు రాజకుమారుడివి, నువ్వు భూమి మీద మరి అడుక్కునే స్థితిలో, బీద స్థితిలో ఎందుకు ఉండాలి అని కొంతమంది చెప్తుంటారు. You must be rich and you must have all the luxuries of this world. మనం రాజకుమారులం గనుక అన్ని లగ్జరీస్ మన జీవితంలో అద్భుతంగా మనం అనుభవించాలి, రాజకుమారులు కుమార్తెలాగా జీవించాలి అని Doesn't the చెప్తుంటారు. Bible say that he has made us kings and priests unto God? మరి దేవుని వాక్యం మనకు చెప్పట్లేదు ఆయన మన రాజులైన యాజక సమూహముగా చేశాడని? That's true. అది నిజమే, వాస్తవమే. But you see, we are kings in a cradle. మనం మరి క్రెడిల్లో, ఉయ్యాలలో ఉన్నటువంటి రాజులుగా మనం ఉన్నాం. Will a king in a cradle rule the earth? ఉయ్యాల్లో ఉన్నటువంటి రాజు ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడా? He has to grow up. ఆయన ఎదగాలి. We will rule one day, no doubt, but we have to grow up to that. ఒక రోజున మనం ఖచ్చితంగా పరిపాలన చేస్తాం, కానీ ఆ స్థితి వరకు మనం ఎదగాలి. Look at Revelation 11 and verse 15. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలోనికి ఒకసారి రండి. ప్రకటన 11:15. ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. You see, that's the problem with the translation. ట్రాన్స్లేషన్లో ఇక్కడ సమస్య మనం చూస్తున్నాం. It says kingdom. ఇక్కడ రాజ్యము అని అంటున్నాడు. But if you read in the King James Bible, it says kingdoms, plural. మరి కింగ్ జేమ్స్ బైబిల్ అయితే రాజ్యములు అని రాయబడి ఉంటుంది. The kingdoms of this world have become the kingdoms of our Lord. మరి ఈ లోక రాజ్యములన్నీ మనం యేసుక్రీస్తు యొక్క రాజ్యములాయను అని అక్కడ రాయబడి ఉండాలి. And of his Christ, and he shall reign forever and ever. మరి ఆయన యుగయుగములు ఆయన రాజ్యములను ఏలుతాడు. You see, this Revelation 11:15 is fulfilled here, not in the church age. ప్రకటన గ్రంథం 11:15 ఎక్కడ నెరవేర్చబడుతుంది? సంఘ కాలంలో కాదు, వెయ్యేండ్ల పరిపాలనలో. That verse
is written at the end of the trumpet judgments. మరి ఈ యొక్క ట్రంపెట్ జడ్జిమెంట్స్, ఈ బూరల తీర్పు చివరిలో రాయబడినటువంటి మాట ఇది. After the seventh trumpet is blown, మనం ఇందాక చదివాం, ఏడవ దూత బూర ఊదినప్పుడు. that is towards the end of the tribulation, not in the church age. అంటే అది శ్రమల కాలం ముగింపులో జరగవలసినటువంటిది, అంతేగాని సంఘ కాలంలో జరగాల్సింది కాదు. It's towards the end of the tribulation that the kingdoms of this world are become the kingdoms of our Lord and of His Christ. శ్రమల కాలం ముగింపు గురించి చెప్పబడినటువంటిది ఈ లోక రాజ్యములన్నీ క్రీస్తు యొక్క రాజ్యములాయను అన్నటువంటి మాట. You see, by making the word kingdom singular into kingdom, మరి రాజ్యములు అన్న మాట ఏకవచనం వాడి రాజ్యం అని ఉపయోగించినప్పుడు they spiritualize it and say as if the whole world is one kingdom. ఆత్మీయంగా పోల్చి ఏమని మాట్లాడతారంటే లోకమంతా కూడా ఒకటే రాజ్యం అన్నట్టుగా మాట్లాడుతారు. And Christ is ruling this kingdom today. కాబట్టి క్రీస్తే ఈ లోక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడని చాలా మంది బోధిస్తుంటారు. There is no such thing as the kingdom of the earth. అది భూ సంబంధమైన రాజ్యం అలాంటిది ఏమీ లేదండి. There is the kingdom of God. దేవుని యొక్క రాజ్యం ఉన్నది. There is the kingdom of heaven. మరి పరలోక రాజ్యం అనేటువంటిది But there is no kingdom of the world. భూ సంబంధమైన రాజ్యం అనేటువంటిది ఏది లేదు. There are kingdoms. రాజ్యములు అన్నటువంటి మాట ఉన్నది. That means every kingdom that exists today on the earth ఈ భూమి మీద ఉనికిలో ఉన్నటువంటి ప్రతి రాజ్యము కూడా will one day become the kingdoms of our Lord ఒక రోజున యేసుక్రీస్తు యొక్క రాజ్యములు అయిపోతాయి. because of the Davidic covenant. ఎందుకంటే దావీదుకి ఇచ్చినటువంటి నిబంధనను బట్టి. So you cannot believe these people who teach that Christ is ruling today. కనుక క్రీస్తు ప్రస్తుతం ఈ లోకం అంతటిని పరిపాలన చేస్తున్నాడని చెప్పేటువంటి మాటలను మనం నమ్మటానికి వీల్లేదు. The reason why we are speaking about this is because the key of David is given to Jesus Christ. ఎందుకు దీని గురించి మనం నేర్చుకుంటున్నామనంటే దావీదు యొక్క తాళపు చెవి ఎవరికి ఇవ్వబడిందని మనం చదివాం, యేసుక్రీస్తుకి ఇవ్వబడింది. And that's why he's going to use it and inaugurate the kingdom at his second advent. దావీదు యొక్క తాళపు చెవిని ఉపయోగించుకొని ఆయన తన రాజ్యాన్ని స్థాపించి ఆయన పరిపాలన చేయబోతున్నాడు. The second kingdom, look at the second keys. Look at Matthew 16:19. రెండవ తాళపు చెవి మత్తయి 16 verse 16-19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకంలో బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. I'm sorry I have to burst the bubble of many Christians about this. ఈ మాటని గురించి చాలా మంది మరి క్రైస్తవులను మరి గట్టిగానే గద్దించారు. They use this to, well, there are two different things, of course I will talk about it. One is Christians we know మరి క్రైస్తవులు, మనకు తెలిసినటువంటి క్రైస్తవులు ఆలోచించే విధానం ఏంటంటే will say that we have the power today to bind on the earth and to loose whatever we want. మరి భూమి మీద దేన్ని బంధించాలన్నా అది పరలోకంలో బంధించబడుతున్న అధికారం మనకుంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. They don't look at the context, they don't see what is being said and to whom it's being said. ఆ వాక్య భాగం యొక్క నేపథ్యం ఏంటో ఆలోచించరు. అది ఎవరికి చెప్పబడిందో, ఎవరి గురించి చెప్పబడిందో చాలాసార్లు మనం ఆలోచించం. Well, you can take it spiritually దాన్ని ఆత్మీయంగా తీసుకోవటంలో తప్పేమి లేదు కానీ and say that yes, since Christ is in me, he has the power to bind and loose. క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి ఆయన బంధించటానికి విడిపించటానికి శక్తి కలిగిన వాడని నమ్మి ఆత్మీయంగా దాన్ని తీసుకోవచ్చు. But you see, this is talking specifically to Peter. కానీ ఈ మాట ప్రత్యేకంగా ఎవరితో మాట్లాడుతున్నాడు? పేతురుతో మాట్లాడుతున్నాడు. You see, this is the thing, when there is no balance, you can go to two extremes. మనకి దేవుని వాక్యం మీద సరైన బ్యాలెన్స్ లేనప్పుడు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. So one extreme is people claiming to have this power today. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటి అని అంటే మరి మనము ఈ అధికారాన్ని శక్తిని కలిగి ఉన్నామని అంటుంటారు. So they keep binding everybody and everything around them. కనుక ప్రార్థన చేస్తూ భూమి మీద ఉన్న సమస్తాన్ని బంధించేస్తూ ఉంటారు. They bind the devil. మరి సాతాన్ని కూడా బంధించేస్తూ ఉంటాం. You see, the Bible says we must resist the devil. మనం అపవాదిని ఎదిరించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. You cannot bind him. అపవాదిని మనం బంధించలేం.
Well, if you pray like that in your prayer, I'm not saying it is a sin or something, but you're not going to bind Satan. నువ్వు ప్రార్థనలో ప్రభా ఇదిగో సాతాన్ని బంధిస్తున్నానని ప్రార్థించడంలో పాపమేమి లేదు కానీ మనం సాతాన్ని బంధించలేం. If you think you can do that, you're mistaken. నువ్వు సాతాన్ని బంధించగలను అని అనుకుంటే నువ్వు పొరపాటులో ఉన్నట్టే. You don't know your enemy. నీ శత్రువు గురించి నీకు పూర్తిగా తెలియదు. No, I don't want to glorify Satan here, ఇక్కడ శత్రుని సాతాన్ని మహింపరచాలని నేను చెప్పట్లేదు కానీ but I'll tell you that the Bible says that if you look at him, you will get a heart attack. మరి దేవుని వాక్యం మనకు తెలియజేసిందంటే సాతాన్ని నేరుగా నువ్వు చూస్తే గుండెగా అక్కడే చచ్చిపోతావు. He's called the great red dragon. ఆయన మరి గొప్ప ఎర్రని మృగమై ఉన్నాడు. He's called Leviathan in the Old Testament, in the book of Job. Leviathan. మరి లెవాయితన్ అన్నటువంటి పేరును కలిగినటువంటి వాడు. In the book of Psalms and Job, you read about that. కీర్తనలో యోబు గ్రంథంలో మనం ఆ పేరును చూస్తాం. He's not an ordinary creature. సాతానుడు ఏదో సాధారణమైనటువంటి జీవి కాదు. He's called the roaring lion. వాడు గర్జించు సింహం అని పిలువబడుతున్నాడు. So don't take him lightly, you see. సాతాన్ని నీ లైఫ్లో లైట్గా తీసుకోవద్దు. But the other extreme is what is done in the Catholic Church. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటి, కథోలిక సంఘంలో వారు చేస్తున్నటువంటి ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే That Jesus Christ gave the keys of the kingdom of heaven to Peter. యేసుక్రీస్తు ప్రభువారు మరి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు? పేతురుకి ఇచ్చాడు. They say that Peter was the first pope. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే పేతురు మొట్టమొదటి పోప్ అని చెప్తారు. And through apostolic succession, అపోస్తలిక నాయకత్వం కొనసాగుతుండగా the keys were handed down to the popes who came later. కాబట్టి పేతురు నుండి తర్వాత వచ్చినటువంటి ఒక్కొక్క పోపుకి ఆ తాళపు చెవులు అప్పగించబడ్డాయని నమ్ముతారు. And they believe that the pope has the keys to the kingdom of heaven. కాబట్టి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి ఎవరి దగ్గర ఉందని వాళ్ళు నమ్ముతారు? పోపు దగ్గర ఉందని నమ్ముతారు. And the popes, or the Catholic Church believes, the Pope has the power to offer salvation or to retain it from a man. కనుక వాళ్ళు నమ్మేటువంటిది ఏంటంటే ఒక వ్యక్తికి రక్షణ ఇవ్వాలి అని అంటే పోపు ఇవ్వగలడు, ఆ రక్షణ తీసేయాలన్నా పోపు అధికారం కలిగిన వాడని చెప్తారు. Because he has the keys to the kingdom of heaven. ఎందుకంటే పరలోక రాజ్యం తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయని నమ్ముతారు. Now you know what the problem is? సమస్య ఏంటో తెలుసా? The Catholic Church built this huge doctrine on one small misunderstanding. ఒక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ తో కథోలిక సంఘం ఈ పెద్ద సిద్ధాంతాన్ని సిద్ధపరిచేసింది. That means they have no foundation for this doctrine. అంటే వారు ఏర్పరచుకున్న ఈ డాక్ట్రిన్ కి ఎలాంటి పునాది అనేటువంటిది లేదు. What is that mistake? ఏంటి ఆ పొరపాటు? Kingdom of heaven doesn't mean salvation. పరలోక రాజ్యము అంటే రక్షణ అని కాదండి. It's got nothing to do with salvation. రక్షణకి పరలోక రాజ్యానికి సంబంధం ఏమీ లేదు. What is the kingdom of heaven? పరలోక రాజ్యం అంటే అర్థం ఏంటి? That you remember when Jesus preached, when John the Baptist preached, యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తున్నప్పుడు, బాప్తిస్మిచ్చి యోహాను బోధిస్తున్నప్పుడు they preached and said, repent for the kingdom of heaven is at hand. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని వారు బోధించారు. Right? Repent for the kingdom of heaven is at hand. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని బోధించారు. What does that mean? పరలోక రాజ్యం అంటే ఏంటి? You see, Jesus Christ came down from heaven to earth. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. And he was supposed to establish the kingdom. ఆయన రాజ్యాన్ని స్థాపించవలసినటువంటిది ఉన్నది. That means he's bringing the kingdom of heaven down to the earth. అంటే ఆయన పరలోకపు రాజ్యాన్ని భూమి మీదకి తీసుకుని వస్తున్నాడు అని అర్థం. That means heaven is going to rule over the earth. అంటే పరలోకము భూమి మీద పరిపాలన చేయబోతున్నదని అర్థం. That will happen here. This is the kingdom of heaven on earth. పరలోకం భూమి మీద పరిపాలన చేయటం ఎప్పుడు జరగబోతున్నది? శ్రమల కాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో. So then why were the keys of the kingdom of heaven given to Peter? మరి అక్కడ పరలోక రాజ్యం పరిపాలన జరుగుతూ ఉంటే ఇప్పుడు పేతురికి తాళపు చెవులు ఎందుకు ఇవ్వబడతాయి? Well, I'm not going to go into the details, but I'll just tell you they were expecting the kingdom to be established here. అంటే
వారు ఉద్దేశించేది ఏంటంటే దేవుని రాజ్యము మరి ఇక్కడే స్థాపించబడాలి, పరలోక రాజ్యం ఇక్కడ స్థాపించబడాలి. In the early years of the church, సంఘ కాలం యొక్క ఆరంభ సంవత్సరాల్లోనే స్థాపించబడి ఉండాలని వారు నమ్ముతారు. and that's true. That's what the Bible says. అది సత్యమే, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్నటువంటి మాట. The kingdom should have been established. మరి దేవుని ఆ రాజ్యము ఆరంభంలోనే స్థాపించబడి ఉండాలి. But what happened was the Jews rejected the kingdom. మరి దేవుని రాజ్యం అక్కడ స్థాపించబడి ఉండాలి కానీ ఎవరు తృణీకరించారు? యూదులే దాన్ని తృణీకరించారు. And in Acts chapter 7, you see that this kingdom is gone. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో మనం చూడగలం ఈ రాజ్యం వారి దగ్గర నుండి తీసివేయబడింది. Right? In Acts chapter 7, they stoned Stephen to death. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో వారు స్టెఫెనుని రాళ్లతో కొట్టి చంపారు. So the kingdom was at hand, really. అంటే పరలోక రాజ్యం నిజంగానే సమీపముగా ఉన్నది ఆ దినాల్లో. If the Jews had accepted it, it would have been established. ఒకవేళ యూదులు యేసుక్రీస్తును అంగీకరించి ఉంటే పరలోక రాజ్యం స్థాపించబడి ఉండేది. But they didn't. కానీ వారు నిరాకరించారు. So for the establishment of this kingdom on the earth, the keys were given to Peter. సో పరలోక రాజ్యం భూమి మీద స్థాపించబడటానికి ఆ తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడ్డాయి? పేతురుకి ఇవ్వబడ్డాయి. So remember this, the kingdom of heaven is not heaven. పరలోక రాజ్యము అంటే పరలోకము కాదు. The kingdom of heaven is not salvation. పరలోక రాజ్యము రక్షణ కూడా కాదు. It is the rule of heaven on the earth. పరలోక రాజ్యము అంటే పరలోకము భూమి మీద పరిపాలన చేయటం అని అర్థం. So what are the keys of the kingdom of heaven? అయితే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అంటే ఏంటి? What do you use a key for? తాళము దేని కొరకు ఉపయోగిస్తాం? తాళపు చెవి దేని కొరకు ఉపయోగిస్తాం? To open a door. తలుపు తెరవటానికి. So the keys were given to Peter to open the door for people to enter the kingdom of heaven. పేతురుకు తాళపు చెవులు ఎందుకు ఇవ్వబడ్డాయంటే ఆయన తలుపు తెరిచి ప్రజలను పరలోక రాజ్యంలోనికి ఆహ్వానించడానికి ఇవ్వబడ్డాయి. Let's quickly look at a few verses. కొన్ని వచనాలు త్వరగా మనం చూసి అర్థం చేసుకుందాం. Look at Acts 14:27. అపోస్తల కార్యం 14:27 ఒకసారి మనం చదువుకుందాం. Acts chapter 14 and verse 27. 14వ అధ్యాయం అపోస్తల కార్యం 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్ని జనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. See, the door of faith మరి విశ్వాసమునకు సంబంధించిన ద్వారం was opened. మరి ద్వారము తెరవబడింది. It's to do with the opening of a door to people to come in. అంటే ప్రజలు లోపలికి రావటానికి మరి ద్వారము తెరవటాన్ని గురించి మాట్లాడుతున్న మాట అది. Look at 1 Corinthians chapter 16. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Look at verse 9. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు 16 Verse 9. ఫస్ట్ 6 కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచితిని. Okay, so the Telugu reads differently there. It says in the King James Bible, for a great door and effectual is opened unto me. మరి గొప్ప ద్వారము తెరవబడి ఉన్నది అన్నటువంటి మాట అక్కడ ఉంటుంది. Now you must keep this in mind. ఈ విషయాన్ని దయచేసి గుర్తుంచుకోనండి. The keys of the kingdom of heaven were given to Peter, పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురుకి ఇవ్వబడ్డాయి. but the keys of the kingdom of God were given to Paul. దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి ఇవ్వబడ్డాయంటే పౌలుకి ఇవ్వబడ్డాయి. పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురుకి, దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు Both of them opened doors for people to come in. వారిద్దరు కూడా ద్వారాలు తెరుస్తున్నారు. దేని కొరకు? ప్రజలు లోపలికి రావటానికి. Look at 2 Corinthians chapter 2 and verse 12. 2 కొరింథీ 2:12 చూడండి. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున, అంటే కింద ఉంటది ద్వారము తెరవబడి ఉండగా. Okay. A door was opened unto me of the Lord. మరి క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభు నాకు ద్వారము తెరిచి ఉండగా అని మాట్లాడుతున్నాడు. Now look at Colossians chapter 4. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Colossians 4 verse 3.
4:3 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగి దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయమును దేవుడు దయచేయవలనని, అక్కడ మరలా ఫుట్ నోట్స్లో ఉంటుంది, వాక్య ప్రవేశ ద్వారము తెరవవలనని మా కొరకు ప్రార్థించుడి. That's the thing. That God would open unto us a door of utterance. దేవుడు మరి వాక్యమును ప్రకటించటానికి మా కొరకు ద్వారము తెరుస్తాడు. So whether it's Peter or Paul, అది పేతురైనా పౌలైనా, the keys of the kingdom were given to them to open the door for sinners to enter. రాజ్యం యొక్క తాళపు చెవులు వారి చేతికి ఇవ్వబడ్డాయి. ఎందుకనగా ద్వారము తెరిచి పాపులను లోపలికి ఆహ్వానించటానికి. How do they do that? వారు దాన్ని ఎలా చేస్తారు? By the preaching of the gospel of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించుట ద్వారా ద్వారం తెరుస్తున్నారు. That means you also can make use of these keys today. అంటే ఈ తాళపు చెవిని నీవు నేను కూడా ఉపయోగించవచ్చు. You can use it to open the door to someone to come in. నీవు కూడా ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించున్నట్లుగా ఆ తాళమును ఉపయోగించి సువార్తను ప్రకటించి తలుపు తెరవచ్చు. That happens only by the preaching of the gospel. అది ద్వారం ఎలా తెరబడుతుందంటే కేవలం క్రీస్తు సువార్తను ప్రకటించుట ద్వారా మాత్రమే. Now what Peter did అయితే పేతురు ఏం చేశాడు? was fulfill this particular thing Jesus Christ spoke about in Matthew chapter 13. మరి యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి ఆ మాటను పేతురు నెరవేర్చాడు. Look at Matthew 13 and verse 52. మత్తయి సువార్త 13:52 వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 13:52 ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధన నిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. You see, he brings forth out of his treasure things new and old. ఆయన తన ధన నిధిలో నుండి తీసుకొని వస్తాడని చెప్తున్నాడు. He opens the door and gets these out for people to have. ఆయన తలుపు తెరిచి ప్రజలు వాటిని అందుబాటులో తీసుకొనగలిగినట్లుగా ఆయన తలుపు తెరుస్తున్నాడు. So Peter fulfilled this. పేతురు దాన్ని నెరవేర్చాడు. He used the keys to preach the gospel to the Jews first. ఆయన తలుపు చెవిని ఉపయోగించుకొని పేతురు మొదటిగా ఎవరికి సువార్త ప్రకటించాడు? యూదులకు సువార్త ప్రకటించాడు. Right from Acts chapter 2 to Acts chapter 9. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు పేతురు యూదులకు ప్రకటిస్తూ And వచ్చాడు. then in Acts chapter 10 he preaches to the Gentiles of the household of Cornelius. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో అన్యజనుడైనటువంటి కొర్నేలికి సువార్తను ప్రకటించాడు. Now look at what he says in Acts chapter 15. అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడు చూడండి. Acts chapter 15 and verse 7. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, ఆరంభమందు అన్యజనుల నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు Did it say God made choice among us Yes. that the Gentiles by my mouth should hear the word of the gospel and believe? అన్యజనుడు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించున్నట్లుగా That's right. మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని చెప్తున్నాడు. That is Peter making use of the keys that Jesus Christ gave him. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పేతురికి ఇచ్చినటువంటి తాళపు చెవిని పేతురు ఏం చేశాడు? ఉపయోగించాడు. So these are three keys here already. ఇక్కడ 3 తాళాలు మనం చూసాం. దావీదు తాళపు చెవి, మరి పేతురికి ఇచ్చిన పరలోక రాజ్యం తాళపు చెవి, దేవుని రాజ్యం యొక్క తాళపు చెవి. Very quickly, let's look at the fourth one, the key of knowledge. మరి జ్ఞానపు తాళపు చెవి. The key of knowledge. జ్ఞానపు తాళపు చెవి. Look at Luke chapter 11 and verse 52. లూకా సువార్త 11:52 వచనాన్ని మనం చదువుకుందాం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. So Jesus Christ is talking about lawyers. Lawyers, ధర్మశాస్త్రోపదేశకులతో ప్రభు మాట్లాడుతున్నాడు. lawyers were pundits of the law. Were pundits of the law of Moses.
మరి మోషే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వారి ధర్మశాస్త్రోపదేశకులు. These people knew the law of Moses. మోషే ధర్మశాస్త్రాన్ని ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఎరిగిన వారు. But why is Jesus saying, woe to you lawyers? అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా అని అంటున్నాడు? That's because they have taken away the key of knowledge from the people. వారు ప్రజల దగ్గర నుండి జ్ఞానపు తాళపు చెవిని తీసేసుకున్నారు. How did they do that? అది ఎలా చేయగలిగారు? Later on you can go and read in Mark chapter 7. మార్కు సువార్త 7వ అధ్యాయం మీరు తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. There Jesus says, you keep aside, you lay aside the word of God to keep your traditions. మీరు మీ యొక్క ఆచారాలను కొనసాగించడానికి దేవుని వాక్యాన్ని మీరు పక్కన పెట్టేశారని చెప్తాడు. He says that you make the word of God of none effect with your traditions. మరి మీ యొక్క ఆచారముల ద్వారా దేవుని వాక్యమును మీరు నిరర్ధకం చేస్తున్నారు. See, what the Jews did was this. యూదులు ఏం చేశారంటే They had the Bible, the Old Testament. వారు పాత నిబంధన గ్రంథాన్ని వారి దగ్గర కలిగి ఉన్నారు. The greatest part of the Old Testament for them was the law of Moses. మరి పాత నిబంధనలో వారికి శ్రేష్టమైన భాగం ఏంటి అని అంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం. There were many of their Jewish religious leaders. మరి ఈ యూదులకు సంబంధించిన అనేక మంది యూదా మత పెద్దలు started explaining the law of Moses to the people. మోషే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు వివరించడం మొదలు పెట్టారు. And what they taught was written down. వారు ఏమైతే బోధించారో అది వ్రాసి ఉంచారు. And these books became of equal authority with the word of God for the Jew. వీరు బోధించిన మాటలను రాసి పెట్టినప్పుడు మరి అవి చాలా అధికారపూర్వకంగా మారిపోయినాయి వారికి. They became equal with the word of God. దేవుని వాక్యంతో సమానంగా అవి మార్చబడ్డాయి. There were rabbis who were teaching the Bible. చాలా మంది రబ్బీలు వాటిని బోధించేటువంటి వారు. And they added a lot of customs and traditions in their teaching. వారు బోధిస్తున్నప్పుడు వారి బోధలో అనేకమైనటువంటి సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు యాడ్ చేశారు. All these were written down or orally passed down. ఇవన్నీ కూడా వాళ్ళు బోధించినప్పుడు వ్రాయబడి అవి అనేక మందికి అవి అందజేయబడ్డాయి. And they thought this is also the word of God. ఓ రబ్బీలు బోధించారు కాబట్టి ఇది కూడా దేవుని వాక్యమే అని విశ్వసించడం మొదలుపెట్టారు. So when the rabbis said one thing and the word of God said another thing, రబ్బీలు చెప్పింది ఒక విధానంలో ఉన్నది, దేవుని వాక్యం ఇంకో విధానంలో ఉన్నది. they throw the word of God aside and follow the rabbis. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ రబ్బీలు బోధించిన దాన్ని వెంబడించడం మొదలుపెట్టారు. That's why Jesus says, woe unto you lawyers, అందుకే మీకు శ్రమ అంటున్నాడు. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, for ye have taken away the key of knowledge. మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోయారు. You yourselves do not enter మీరు లోపల ప్రవేశింపరు, into this knowledge, ఈ యొక్క జ్ఞానంలోనికి మీరు ప్రవేశింపరు, and you don't allow others to join in. ఈ జ్ఞానంలోనికి ప్రవేశించు వారిని కూడా మీరు అడ్డగింతురు. Now this is what many pastors and Bible teachers do even today. నేటి దినాల్లో కూడా చాలా మంది మరి సేవకులు, బైబిల్ బోధకులు ఇలాగే చేస్తున్నారు. I don't care what the Bible says, this is what I am telling you it is. బైబిల్ ఏం చెప్తుందో నాకు అనవసరం, ఇదిగో మరి నేను ఈ మాట చెప్తున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. Because I am the anointed of the Lord. ఎందుకంటే నేను దేవునిచే అభిషేకించబడిన వాడని And అంటుంటాను. I am speaking to you and saying, thus saith the Lord. కాబట్టి నేను మీతో మాట్లాడుతూ ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఇదే అన్నట్టుగా సేవకులు మాట్లాడుతుంటారు. They don't know the Bible. వారికి బైబిల్ తెలియదండి. Zero understanding of the Bible. దేవుని వాక్యాన్ని గురించి వారికి ఉన్నటువంటి అవగాహన శూన్యం. And yet they present themselves as great authorities over the church of God. అయినప్పటికీ వాళ్ళు తమను తాము ఎలా కనబరుచుకుంటారంటే దేవుని సంఘం మీద, బిడ్డల మీద వారికి పూర్తి అధికారం ఉన్నట్టుగా కనబరుచుకుంటారు. These are the kind of people Jesus Christ calls Nicolaitans. మరి ఇలాంటి వ్యక్తుల్ని ప్రభు ఏమని బోధిస్తాడంటే వీరు నికోలాయితులని బోధిస్తాడు. And what did he say about them? నికోలాయితుల గురించి ప్రభు ఏమని చెప్పాడు? He said, you have the doctrine of Nicolaitans which I hate, he said. మీరు నికోలాయితుల బోధనలు మీరు అనుసరిస్తున్నారు, వాటిని నేను ద్వేషిస్తున్నానని ప్రభు చెప్పాడు. You see, to understand this book, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి you must be born again. నువ్వు తిరిగి జన్మించిన వాడవై ఉండాలి. You must be walking with Jesus Christ. యేసుక్రీస్తుతో నడుస్తున్నటువంటి వాడవై ఉండాలి. You must believe what the Bible says. బైబిల్ ఏమి చెబుతున్నదో దాన్ని విశ్వసించే వాడవై ఉండాలి. You must learn how to rightly divide it. సత్యవాక్యాన్ని సరిగా ఎలా విభజించాలో తెలుసుకొని ఉండాలి. You don't need anybody to open this key for you. మరి నీ కొరకు
ఎవరో వచ్చి దీన్ని తాళమని తెరవాల్సిన అవసరం లేదు. You can open it yourself. నీకు నీవుగా తెరుచుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. The key of knowledge. జ్ఞానమును తాళపు చెవి. Now you see, this is what the Catholic Church did as well in these dark ages. మరి యొక్క చీకటి కాలంలో కూడా కథోలిక సంఘం చేసినటువంటిది ఇదే. జ్ఞానమును తాళపు చెవిని విశ్వాసుల దగ్గర నుండి తీసేసుకున్నారు. They took away the word of God. దేవుని వాక్యాన్ని తీసివేశారు. And it became the dark ages. అలా జరుగుట ద్వారా ఆ కాలం చీకటి కాలముగా మారిపోయింది. So you have the key of knowledge. కాబట్టి జ్ఞానమును తాళపు చెవి మనకి ఇచ్చాడు. Now look at Revelation 8 chapter 1 verse 18. మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలోనికి ఒకసారి రండి. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. So you have the keys of death and hell. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. They are given to Jesus Christ. అవి ఎవరి చేతికి ఇవ్వబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభువారి చేతికి ఇవ్వబడ్డాయి. Now you see, there are two here, the keys of death and the keys of hell. ఇక్కడ రెండు తాళపు చెవులు వచ్చేసేయండి. ఒకటి మరణం యొక్క తాళపు చెవి, రెండవది పాతాళ లోకం యొక్క తాళపు చెవి. These are two different keys. ఇవి రెండు తాళాలు, 5, 6. Because death and hell are not the same thing. మరణము పాతాళ లోకం రెండు ఒకటి కాదండి. Hell. పాతాళము రెండు ఒకటి కాదు. Hell. నరకం. So death and hell are not the same thing. మరణము నరకము రెండు ఒకటి కాదు. Death has different meanings in the Bible. పరిశుద్ధ గ్రంథంలో మరణానికి వేరే అర్థం ఉన్నది. One of the meanings ఒక అర్థం ఏంటి అంటే is that it's a reference to paradise under the earth. మరి భూమి క్రింద ఉన్నటువంటి పరదైసుకు సూచనగా ఉన్నటువంటిది. That is a place of the dead. అది మృతులైనటువంటి వారు ఉన్నటువంటి స్థలం. They're not there today, but they were there before. ఈ రోజు వారు అక్కడ లేరు కానీ ఒకప్పుడు అక్కడ ఉండేవారు. చనిపోయిన వారు అందరూ అక్కడ ఉండేవారు. Today paradise is in heaven. ఇప్పుడు పరదైస్ ఎక్కడ ఉంది? పరలోకంలో ఉన్నది. But when it was on the earth, అయితే ఈ పరదైసు భూమి మీద ఉన్నప్పుడు all the saints of the Old Testament went to that place when they died. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులందరూ చనిపోయినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? పరదైసులోనికి వెళ్ళారు. Now look at Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. We'll read verses 8 to 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది గదా. దిగినవాడు తానే సమస్తము నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. You see, under the earth there were two places. భూమి క్రింద రెండు స్థలాలు ఉన్నాయి. One is paradise. ఒకటి పరదైసు. The other one is hell. రెండవది పాతాళం. No, hell. నరకం. That, the underworld is this whole place together. మరి భూమి క్రింద ఈ స్థలములన్నీ ఉన్నాయండి, రెండు స్థలాలు. Right, together it's called Patalam in Telugu. రెండింటిని కలిపి ఏమంటామంటే పాతాళ లోకం అంటాం. But you must clearly understand that these are two different places. ఈ రెండు వేరు వేరు స్థలాలని మనం అర్థం చేసుకోవాలి. Right, hell is one, paradise is another. నరకం ఒకటి, పరదైస్ ఒకటి. Death is this paradise. మరి మృతి చెందిన పాత నిబంధనల భక్తులందరూ మృతులైన వారందరూ పరదైసులో ఉన్నారు. And the Bible says there are gates of hell. Remember Jesus said that? మరి ఆ నరకానికి ద్వారములు ఉన్నాయని ప్రభు మాట్లాడాడు. Right, to Peter he said, and the gates of hell shall not prevail against the church. పేతురుతో అన్నాడు, ఇదిగో పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరం అన్నాడు. If there are gates, what do you need to open the gate? మరి గేట్స్ ఉంటే మరి తెరవవలసిన అవసరత ఏముంటుంది? Keys, you need keys. దాన్ని తెరవటానికి మనకేం కావాలి?
తాళపు చెవి కావాలి. Jesus says, I have the keys of death and hell. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ అంటున్నాడు, మరణం యొక్క నరకం యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. Hell has gates, death has gates. నరకానికి మరి ద్వారం ఉన్నది, మరణమునకు ద్వారం ఉన్నది. Now in this passage we have just read, మనం చదివినటువంటి లేఖన భాగంలో Paul says that when Jesus Christ descended into the lower parts of the earth, యేసుక్రీస్తు ప్రభువు భూమి క్రింది భాగమునకు దిగినప్పుడు he also ascended up into heaven. ఆయన అక్కడి నుండి పరలోకమునకు ఆరోహణం అయ్యాడు. But when he came up, ఆయన ఎప్పుడైతే పైకి వస్తున్నప్పుడు he led captivity captive. ఆయన చెరగా తీసుకుని వచ్చి పట్టుకొని పోయాడు. You see, this paradise is captivity. ఈ పరదైసు అంటే ఏంటంటే అదొక చెర. Why? ఎందుకు చెర? Because these people who died went under the earth and could not go up to heaven. చనిపోయినటువంటి వారందరూ కూడా భూమి క్రింది భాగానికి వెళ్ళారు, కానీ వాళ్ళు పైకి వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ ఉన్నట్టు? చెరలో ఉన్నట్టు. So when Jesus died, యేసయ్య చనిపోయినప్పుడు he went to hell. ఆయన పాతాళమునకు వెళ్ళాడు, నరకానికి వెళ్ళాడు. Not to burn there, don't get me wrong. మరి అక్కడ కాలిపోవటానికి కాదండి. Remember what David said and Peter quotes it in Acts chapter 2. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు మాట్లాడుతున్నప్పుడు దావీదు చెప్పిన మాటను తీసుకున్నాడు. Thou shalt not leave my soul in hell. నీవు నా ఆత్మను నరకములో విడిచిపెట్టవడు. You see, in the Telugu Bible, this is a very big problem, just like in many English versions. చాలా ఇంగ్లీష్ వెర్షన్స్ లాగా తెలుగు బైబిల్లో కూడా చాలా పొరపాటు అనేది, పాతాళము నరకం అన్నటువంటి మాట వాడుతున్నప్పుడు. That takes away the key of knowledge from you. ఆ మాటలే జ్ఞానపు తాళపు చెవులు మీ దగ్గర నుండి తీసేస్తున్నాయి. You don't understand. What does it mean? ఇది ఏంటి అని మనం అర్థం చేసుకునే స్థితిలో ఉంటున్నాం. Because you see, it's just talking about the underworld. ఇది భూమి క్రింది భాగాన్ని గురించి మాట్లాడుతున్నారు. But under the earth there are many places. భూమి క్రింద అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. There is hell, నరకం ఉన్నది. there is paradise, పరదైసు ఉన్నది. between them is the bottomless pit. ఆ రెండింటి మధ్యలో అగాధం ఉన్నది. And in hell there is another place called a prison. నరకములో మరొక స్థలం ఉన్నది, చెర. There are so many different places. అనేక స్థలాలు ఉన్నాయండి. When Jesus died, he went down. యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినప్పుడు ఆయన భూమి క్రింది భాగానికి వెళ్ళి, not to burn here, but he went to preach here. ఆయన కాలిపోవటానికి నరకానికి వెళ్ళలేదు, కానీ ఆ చెర అనే నరకంలోనికి వెళ్ళాడు. Who are there in this prison? ఆ చెరలో ఎవరున్నారు? Fallen angels. పడిపోయినటువంటి దూతలు. Not all fallen angels. పడిపోయినటువంటి అందరు దూతలు కాదు, but only those who sinned in the days of Noah. నోవాహు కాలంలో పంపబడినటువంటి దూతలు. Now I've already taught you this before, so I'm not reading all the verses. ఇవన్నీ మనం గతంలో చదివాము గనుక మరలా ఆ వచనాలు నేను చదవట్లేదు. But he went there and he preached to them, saying, he proclaimed his victory. ఆయన వెళ్ళి పడిపోయిన దూతలకు తన విజయాన్ని అక్కడ ప్రకటించాడు. You tried to stop me from coming into the world. నేను లోకంలో రాకుండాట్లుగా మీరు నన్ను ఆపటానికి ప్రయత్నించారు. But I have come, I have finished my work. నేను వచ్చాను, నా పని సంపూర్తి చేశానని ప్రకటించాడు. So after he finished that, ఆయన ఆ ప్రకటన ముగించి he took the keys of hell. ఆయన నరకం యొక్క తాళపు చెవులు తీసుకున్నాడు. And then he went into paradise. ఆయన పరదైసులోనికి వెళ్ళాడు. There he preached the gospel to the dead. అక్కడ మృతులకు తాను సువార్తను ప్రకటించాడు. He didn't preach the gospel here, he preached the gospel here. ఈ పడిపోయిన దూతల దగ్గరికి వెళ్ళినప్పుడు సువార్తను ప్రకటించలా, కానీ పాత నిబంధన భక్తులకు సువార్తను ప్రకటించాడు. They should understand what he did. ఆయన ఏమి చేశాడో వారు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి. Because they didn't understand. ఎందుకంటే వారికి అర్థం కాలేదు కనుక. They didn't know that he was going to bear their sins. ఆయన వారి పాపములను భరిస్తాడని పాత నిబంధన భక్తులకు వారికి తెలియలేదు. And by the way, when he went down to hell, he took our sins with him. ఆయన నరకానికి వెళ్ళినప్పుడు మన పాపములను కూడా నరకానికి తీసుకుని వెళ్ళాడు. And dumped them here in hell. ఆ పాపములన్నీ అక్కడ నరకంలో పడవేశాడు. And he went into paradise. పరదైసులోనికి వెళ్ళాడు. He took those who are captive. ఆ పరదైసులో చెరలో ఉన్నటువంటి వారందరిని తీసుకున్నాడు. చెరను చెరగా కొనిపోయాడు పైకి. And he came back up again. ఆయన మరలా తిరిగి వచ్చాడు. This is the keys of death and hell. ఇది మరణం యొక్క నరకం యొక్క తాళపు చెవి. The last one. చివరిది.
Look at Revelation 9:11. ప్రకటన గ్రంథం 9:11 చూద్దాం. ప్రకటన గ్రంథం 9:11. Yes. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశ భాషలో వాని పేరు అపొల్లోయోను. I'm sorry, did I say verse 11? I think it's verse 1. 9:1 మనం చదువుదాం. ప్రకటన 9:1. ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూచితిని. అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడెను. This is the bottomless pit that I spoke about earlier. మరి ఇది నేను ఇందాక అగాధం గురించి మాట్లాడాను కదా. నరకము, పరదైసు, ఆ రెండింటికి మధ్యలో అగాధం. There is a door to it. ఈ అగాధానికి కూడా ఏముందంట? ద్వారం ఉన్నది. And the key is given to this star which fell down from heaven. ఈ అగాధము యొక్క ద్వారానికి ఉన్నటువంటి తాళపు చెవి ఎవరికి ఇవ్వబడిందంట? ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రానికి ఇవ్వబడింది. Now look at verse 11. I think we read it, but we'll read it again. ఇప్పుడు 11వ వచనం చదువుదాం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు భాషలో వాని పేరు అపొల్లోయోను. You see, this key of the bottomless pit is given to someone called Apollyon. అగాధం యొక్క తాళపు చెవి ఎవరికి ఇవ్వబడిందంట? అపొల్లోయోనుకి ఇవ్వబడింది. This is another name for the Antichrist. క్రీస్తు విరోధికి మరొక పేరు ఇది. Apollyon means perdition. అపొల్లోయోను అనగా నాశనం చేయవాడు. Remember, the Bible calls the Antichrist the son of perdition. మరి క్రీస్తు విరోధిని బైబిల్ గ్రంథం నాశన పుత్రుడు అని పిలుస్తున్నది. That means he is Apollyon or Abaddon. అంటే వాడు అబద్దోను, అపొల్లోయోను అని అర్థం. And he has the keys to the bottomless pit. He will open it. అగాధం యొక్క తాళపు చెవి వాడి చేతిలో ఉంటుంది కనుక వాడు దాన్ని తెరుస్తాడు. And all these creatures come out from it. ఈ అగాధంలో నుండి ఈ భయంకరమైన జీవులన్నీ పైకి వస్తాయి. Of course, this happens during the 7 trumpet judgments. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మరి 7వ బూర తీర్పులు జరుగుతున్నప్పుడు. So these are the 7 keys. ఇవి 7 తాళపు చెవులండి. And one of those is the key that we read off in Revelation chapter 3 and verse 7. వాటిలో ఒక తాళపు చెవి ప్రకటన గ్రంథం 3:7 మనం చదివాం. దావీదు తాళపు చెవి. The key of David. దావీదు తాళపు చెవి. And with that Jesus Christ opens. దావీదు తాళపు చెవి కలిగి యేసుక్రీస్తు ప్రభువు తెరుస్తాడు. He's going to open the kingdom to the whole world. ఆయన ప్రపంచమంతటి కొరకు రాజ్యాన్ని తెరిచి ఉంచబోతున్నాడు. But you see, the thing is, Jesus, in this verse it's saying that the one who has the keys not only opens the key, the door of the kingdom. దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు మరి ఆ రాజ్యం యొక్క తాళమును తెరవటం మాత్రమే కాదు. It happens here. అది ఎప్పుడు జరగబోతున్నది? 1000 ఏళ్ల పరిపాలనలో. Right here he's going to use the keys of David. ఆయన ఆరంభంలో అక్కడ దావీదు యొక్క తాళపు చెవిని ఉపయోగిస్తాడు. And the kingdom will be inaugurated. మరి రాజ్యము ఇనాగరేట్ చేయబడి స్థాపించబడుతుంది. So the Philadelphia church, which is here, మరి ఇక్కడ ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘం is going to enter it. ఫిలదెల్ఫియా సంఘం మరి ఆ రాజ్యంలోనికి ప్రవేశించబోతున్నది. But spiritually speaking, ఆత్మీయంగా మాట్లాడుకుంటే Jesus Christ opens a door for this church of Philadelphia. యేసుక్రీస్తు ప్రభువు ఫిలదెల్ఫియా సంఘము కొరకు ఆయన ద్వారం తెరుస్తాడు. Spiritually speaking, from 1500 to 1900. ఆత్మీయంగా మాట్లాడితే క్రీస్తు శకం 1500 నుండి 1900 సంవత్సరం వరకు. The reason why I spoke about all this is to get to this point. మరి ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడినంటే ఈ అంశం దగ్గరికి రావటానికి. Coming back to it. ఇప్పుడు మరలా ఈ అంశం దగ్గర మనం తిరిగి వద్దాం. The keys of David are with Jesus Christ, and he opens a door for the church of Philadelphia. దావీదు తాళపు చెవులు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఫిలదెల్ఫియా సంఘము కొరకు ఆయన తలుపు తెరుస్తున్నాడు. He says, if he opens, no man can shut, and if he shuts, no man can open. ఆయన తెరిస్తే ఎవడు వేయలేడు, ఆయన వేస్తే ఎవరు తెరవలేడు. Now look at verse 8. 8వ వచనం చూడండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని
నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. So this is for the church of Philadelphia. ఈ మాటలు ఫిలదెల్ఫియా గురించి మాట్లాడుతున్నాడు. This church can also be called the church of the open door. ఈ సంఘము ఇవ్వబడిన పేరు ఏంటంటే చర్చ్ ఆఫ్ ఓపెన్ డోర్, ద్వారము తెరవబడిన సంఘం. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. This, as I've said before in the beginning, this is the greatest church of all 7 churches. 7 సంఘాల్లో కూడా ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి సంఘం. ఇది ఫిలదెల్ఫియా సంఘం. There is no other church like that among the 7 churches. 7 సంఘాల్లో ఇటువంటి సంఘం మరొకటి దేన్ని పోల్చలేం. Now the open door, as we have seen, is for the preaching of the gospel. మరి తలుపు తెరిచి ఉంచాడంటే దేని కొరకు? సువార్తను ప్రకటించుట కొరకు. I have said before thee an open door and no man can shut it. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. The reason is given why he keeps an open door. కారణం ఎందుకో కూడా ఆయన అక్కడ వివరించాడు. తలుపు ఎందుకు తెరిచి ఉంచాడు? Why was the door kept open? ఎందుకు తలుపు తెరిచి ఉంచాడు? Well, the door is, remember this, it's an open door to preach the gospel to the whole world. తలుపు తెరవబడింది అంటే అర్థం ఏంటంటే ప్రపంచమంతటికి క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ద్వారం తెరవబడిందని అర్థం. But why is this door open to the church of Philadelphia? అయితే ఈ తలుపు ఫిలదెల్ఫియా సంఘం కొరకు ఎందుకు తెరిచాడు? We'll look at that. దాని గురించి మనం నేర్చుకుంటాం. But now I want you to contrast this very quickly. మరి ఈ విషయాన్ని మీరు ఒకసారి గ్రహించాలి. If the church of Philadelphia is the church of the open door, ఫిలదెల్ఫియా సంఘము మరి తలుపు తెరవబడిన సంఘముగా పిలువబడుతున్నట్లయితే, what is the church of Laodicea that we are living in? మనము జీవిస్తున్నటువంటి సంఘకాలం ఏ సంఘకాలం? లవోదికీయ సంఘకాలం. మరి ఈ సంఘకాలం పరిస్థితి ఏంటి? ఫిలదెల్ఫియాకేమో సువార్త ప్రకటించడానికి తలుపు తెరిచాను అంటున్నాడు. మనం ఉంటున్న సంఘకాలం ఏంటి? లవోదికీయ సంఘకాలం. మరి లవోదికీయ సంఘానికి తలుపు తెరవలేదా? This is the church of the closed door. ఇది తలుపు మూయబడిన సంఘం. Remember in chapter 3 and verse 20. 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఏమని చెప్పాడు అక్కడ? ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. Why is Jesus knocking outside the door? యేసుక్రీస్తు ప్రభువారు బయట నిలబడి ఎందుకు తలుపు తడుతున్నాడు? Because the door is closed. ఎందుకు? తలుపు వేయబడింది కాబట్టి. That means Jesus Christ has been kicked out of the church. అంటే సంఘం నుండి యేసుక్రీస్తు ప్రభువారు బయటికి గెంటి వేయబడ్డాడు. And the door is closed. గెంటి వేసి ఏం చేశారు? తలుపేసేసుకున్నారు. You get out, Jesus. యేసయ్య నువ్వు బయటికి వెళ్ళిపో. We will do what we like. మాకు ఏది ఇష్టమో అది మేము చేసుకుంటాం. We will believe what we want to believe. మేము ఏమి నమ్మాలో అది నమ్ముతాం. We will practice what we want to practice. ఏమి ఆచరించాలో వాటిని ఆచరిస్తాం. We have nothing to do with you. నీతో మాకు సంబంధం ఏమీ లేదు. We will use your name. నీ పేరు వాడుకుంటాం. We will use your Bible. నీ బైబిల్ వాడుకుంటాం. But we are not going to do what you want us to do. అయితే నువ్వేం చేయాలనుకుంటావు అది మాత్రం ఏం చేయం. We do what we want. మాకు ఏది ఇష్టమో అదే చేస్తాం. We will glorify ourselves. మమ్మల్ని మేము మహిమపరుచుకుంటాం. We will build empires for ourselves. మరి మా కొరకు చక్రవర్తులను మేము ఏర్పరచుకుంటాం. We will seek honor from people for మనుషుల ourselves. నుండి ఘనతను మేము కోరుకుంటాం. We will seek praise from people for ourselves. ప్రజల దగ్గర నుండి మరి పేరు ప్రఖ్యాతలు మేము కోరుకుంటాం. We will do whatever pleases us. మాకు ఏది ఇష్టమో అదే చేస్తాం. You be outside. మీరు బయటే ఉండండి. Close the doors on Jesus Christ. అలా చెప్పి ఏం చేశారు? లవోదికీయ సంఘం తలుపేసేసి. But not so with the church of Philadelphia. ఫిలదెల్ఫియా సంఘం అలా కాదండి. You see, the church of Laodicea లవోదికీయాలో ఉన్నటువంటి సంఘం in 1900 rejected the pure word of God. క్రీస్తుకం 1900 సంవత్సరంలో జరిగినటువంటి భయంకరమైన విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని సంఘం తృణీకరించేసింది. The pure Bible. పవిత్రమైన లేఖనాలను తృణీకరించింది. Remember this, the pure word of God. చూడండి, మరి పవిత్రమైన లేఖనాల గురించి మనం మాట్లాడాం. The pure word of God, from the time they were written down, మరి పవిత్ర లేఖనాలు రాయబడిన సమయం మొదలుకొని they were handed down. మరి వాటిని ప్రజలకు అందజేశారు. But here in 1900, కానీ క్రీస్తుకం 1900లో
Around 1900లో, to be exact, 1881 to 1885, 1881 నుండి 85 మధ్యలో they rejected the pure Bible. వారు పవిత్ర లేఖనాలను ఏం చేశారు? తృణీకరించారు. And the pure Bible in the English worldwide language is the KJV. మరి ప్రపంచవ్యాప్తంగా పవిత్ర లేఖనము కలిగినటువంటి తర్జుమా ఏంటి అని అంటే కింగ్ జేమ్స్ బైబిల్. When they rejected this Bible, ఎప్పుడైతే వారు పవిత్ర లేఖనాలను తృణీకరించారో, what happened in this church age that we are living in? ఈ మనం నివసిస్తున్నటువంటి లవోదికే సంఘ కాలంలో జరుగుతున్నటువంటిది ఏంటి? Lukewarmness. ఏ స్థితి వచ్చింది సంఘానికి? నులివెచ్చని స్థితి వచ్చేసింది. Apostasy. మరి దేవుని నామాన్ని దూషిస్తా ఉన్నారు. Falling away from the faith. విశ్వాసం నుండి పడిపోతున్నారు. This is what resulted because of their rejection of the pure word of God. పవిత్ర లేఖనాలను తృణీకరించారు కాబట్టి ఈ స్థితి సంఘానికి సంభవించింది. But the church of Philadelphia is the church of the open door. కానీ ఫిలదెల్ఫియా సంఘం ఎలాంటిదంట? సువార్త కొరకు తలుపు తెరిచిన సంఘం. I have set before thee an open door and no man can ఇదిగో shut. తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. Why? ఎందుకు? There is a reason why the Lord did this for them. ఎందుకు తలుపు తెరిచి ఉంచాడో కారణం ఒకటి ఉన్నది. Look at that. చూడండి. Thou hast a little strength and hast kept my word. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొన్నావు. And has not denied my name. నా నామమును ఎరగనని చెప్పలేదు. You see, this word kept, వాక్యమును గైకొన్నావు అన్న మాట, once it is translated, you don't get the full meaning of it. మరి అది తర్జుమా చేయబడినప్పుడు దాని పరిపూర్ణమైన అర్థం మనకి దొరకట్లేదు ఇక్కడ. Kept can mean obey. కెప్ట్ అనగా గైకొనటం అంటే విధేయత చూపటం. Right? What exactly is the meaning of that word for kept in Telugu? గైకొనటం. What is the meaning of that? విధేయత చూపటం. Obedience. Yeah, that is one of the meanings, no doubt. మరి ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే గైకొనటం అనగా విధేయత చూపటం. This is one of those rare times when the Greek might throw a little light. This is one of those rare times when the Greek might throw a little light on the English word. మరి ఈ గ్రీకు భాషలో ఈ మాట మీద కొంచెం వెలుగు అది కలగజేస్తున్నది. The word tereo in Greek మరి గ్రీకులో టెరయో అన్నటువంటి పదం has a specific meaning. ఒక ప్రత్యేకమైన అర్థం కలిగి ఉన్నది. It means to guard. దాని అర్థం ఏంటంటే కాపుదల ఉంచటం. You know, in the Telugu, it's very difficult to translate it like this. So we understand why they put obedience. మరి గై కొనటం అన్న మాట ఎందుకు పెట్టారనంటే ఉన్నది ఉన్నట్టుగా తర్జుమా చేయటం కష్టమైపోయింది గనక గై కొనటం అని పెట్టారు. కెప్ట్ అన్న మాటకి అర్థం ఏంటంటే టు గాడ్, భద్రం చేయటం అని అర్థం. To guard from loss, మరి from loss or అది పోగొట్టుకొనకుండా భద్రపరచటం, or from injury. లేకపోతే గాయపరచబడకుండా భద్రపరచటం. That means like a security guard. అంటే దానికి భద్రతను కలగ చేయటం అని అర్థం. You're guarding something by keeping an eye on it. అంటే ఒక వస్తువు మీద దృష్టి ఉంచడం ద్వారా మనం దాన్ని ఏం చేస్తాం? కాపాడుతాం. That's what the church of Philadelphia did with the word of God. దేవుని వాక్య విషయంలో ఫిలదెల్ఫియా సంఘం ఎగ్జాక్ట్ గా చేసినటువంటి పని అదే. They kept the word of God. వారు దేవుని వాక్యం మీద దృష్టి ఉంచి వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు కాపాడారు, భద్రపరుచుకున్నారు. How did they guard the word of వారు God? దేవుని వాక్యాన్ని ఎలా భద్రపరుచుకున్నారు? Remember, the Catholic Church had corrupted it. కథోలిక సంఘం ఏం చేసింది? అప్పటికే వాక్యాన్ని పాడు చేసేసింది. But what they did was the pure word of God, which was handed down from generation to generation. ఒక తరం నుండి ఇంకొక తరానికి పవిత్ర లేఖనం అందించబడుతున్నప్పుడు They kept that safely. ఫిలదెల్ఫియా సంఘం ఆ వాక్యాన్ని భద్రముగా దాచింది. Martin Luther, మార్టిన్ లూథర్ అనే దైవజనుడు, before he translated the Bible into German language, ఆయన జర్మన్ భాషలోనికి బైబిల్ని తర్జుమా చేయకముందు there was another German man named Erasmus. ఇంకొక జర్మన్ వ్యక్తి ఉండేటువంటి వాడు ఇరాసమ్స్ అనేటువంటి వ్యక్తి. What he did was he compiled
the word of God from various manuscripts and created one manuscript. ఈ ఇరాస్మస్ అనేటువంటి వ్యక్తి మరి ఆయా తర్జుమాలో ఉన్నటువంటి ఆయా స్థలాల్లో ఉన్నటువంటి ఈ లేఖనాలన్నీ తీసుకొని ఒకటిగా కంపైల్ చేశాడు. And he created a text, a Greek text for the New Testament. ఆయన క్రొత్త నిబంధనకు గ్రీకు లిపిని ఇచ్చాడు, గ్రీకు టెక్స్ట్ని ఇచ్చాడు. I'll very quickly just tell you this before I close. నేను ముగించక ముందు ఈ మాట నేను చెప్తాను. The Old Testament is in Hebrew పాత నిబంధన హెబ్రీ భాషలో ఉన్నది. because it's given to the Jews. ఎందుకంటే అది ఎవరికి ఇవ్వబడింది? యూదులకు ఇవ్వబడింది కనుక హెబ్రీ భాషలో ఉంది. And the Greek pure Bible, the Hebrew pure Old Testament మరి హెబ్రీ భాషలో ఉన్నటువంటి పవిత్ర లేఖనాలు are known as the Masoretic text. వాటిని ఏమంటారంటే మాసోరెటిక్ టెక్స్ట్ అని పిలుస్తారు. The New Testament in Greek, గ్రీకు భాషలో ఉన్నటువంటి క్రొత్త నిబంధన why was it given in Greek? ఎందుకొరకు గ్రీకు భాషలో ఇవ్వబడింది? Because the New Testament is for the whole world and Greek was the universal language. మరి క్రొత్త నిబంధన ప్రపంచమంతటికి ఆ దినాల్లో మరి యూనివర్సల్ లాంగ్వేజ్ ఏది ఉండేదంటే గ్రీక్ ఉండేది. Like today English is the universal ఈ రోజు ఇంగ్లీష్ అయితే ఎలాగో ప్రపంచవ్యాప్త భాష ఉన్నదో ఆ దినాల్లో గ్రీక్ అలా పేరుగాంచిన భాషగా ఉండేది. And this Greek text is known as the Textus Receptus. ఈ గ్రీక్ టెక్స్ట్ని ఏమని పిలిచేటువంటి వారంటే టెక్స్టస్ రిసెప్టస్ or the received text. లేకపోతే రిసీవ్డ్ టెక్స్ట్ అని అనేటువంటి వారు. That means this text has been received from previous generations. అంటే ఈ టెక్స్ట్ మరి గతంలోని తరతరముల నుండి అది వారు పొందుకున్నటువంటిది. God has preserved it. దేవుడు పవిత్ర లేఖనాలు పూర్తిగా నాశనం అవ్వకుండా ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. And he gave it by inspiration. ఆయన మరి ఆత్మావేశం వలన ఆయన ఇచ్చాడు. And this is the Greek text of Erasmus. మరి ఇది ఇరాస్మస్ సంబంధించినటువంటి గ్రీక్ టెక్స్ట్ is known as the Textus Receptus. టెక్స్టస్ రిసెప్షన్ అని అంటారు, రిసెప్టస్ అంటారు. Of course it went through many purifications. ఇవి చాలా మరి ప్యూరిఫికేషన్ గుండా వెళ్ళాయి. And Martin Luther translated his German New Testament from Erasmus's Greek text. మరి ఇరాస్మస్ గ్రీక్ టెక్స్ట్ నుండి మార్టిన్ లూథర్ గారు జర్మన్ భాషలోనికి బైబిల్ని తర్జుమా చేశాడు. Right, so that is very important. That's a milestone in this history. మరి ఈ చరిత్ర అంతట్లో ఇది ఒక మైలురాయి. Right, the German Bible. జర్మన్ బైబిల్. And by the way, he translated it while he was running away for his life from the Catholic Church. ఆయన కథోలిక సంఘం నుండి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతున్నప్పుడు ఆయన తర్జుమా చేసినటువంటిది ఇది. A great part of it was translated while he was hiding somewhere very far away in a small fortress on a hill. మరి కొండలో ఒక చిన్న కొండ గుహలో ఆయన దాగుకొని ఉన్నప్పుడు బైబిల్లోని అసలైనటువంటి భాగాన్ని ఆయన అక్కడ తర్జుమా చేశాడు. A man named William Tyndale. విలియం టిండేల్ అనేటువంటి వ్యక్తి. He was an Englishman. ఈయన ఒక ఇంగ్లీష్ వ్యక్తి. One day this William Tyndale said to a Roman Catholic priest. విలియం టిండేల్ గారు ఒక రోజున రోమన్ కథోలిక యాజకునికి ఏమని చెప్పాడంటే, one day, the Lord willing, a boy, a farmer will know more of the Bible than you. ఒక రోజు వస్తుంది, ఒక చిన్న రైతు నీకంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని గ్రహించేవాడుగా ఉంటాడని చెప్పాడు. He went and met Martin Luther. ఈ టిండేల్ వెళ్ళి మార్టిన్ లూథర్ గారిని కలిశాడు. And under his leadership, he translated the New Testament into the English language. మార్టిన్ లూథర్ గారి నాయకత్వంలో మరి విలియం టిండేల్ గారు క్రొత్త నిబంధనను తర్జుమా చేశారు ఇంగ్లీష్ భాషలో. Of course, he translated parts of the Old Testament. Later it was completed by others. ఆయన పాత నిబంధనలోని కొంత భాగాన్ని తర్జుమా చేశాడు. ఆ తర్వాత మరికొంతమంది ఆ మిగతా భాగాన్ని తర్జుమా చేశారు. The Bible was banned everywhere. బైబిల్ అన్ని చోట్ల బ్యాన్ చేయబడింది. In England, the Bible was banned. ఇంగ్లాండ్ దేశంలో బైబిల్ని అనుమతించట్లేదు. So they printed the English Bible in Germany and smuggled it into England. ఇంగ్లీష్ బైబిల్ని జర్మనీలోనికి వారు తర్జుమా చేసి మరి స్మగిల్ చేశారు ఇంగ్లాండ్లోనికి. No, they printed the English Bible in Germany
and smuggled it into England. ఇక్కడ బైబిల్ని బ్యాన్ చేశారు కనుక జర్మనీలో ఇంగ్లీష్ బైబిల్స్ని ముద్రించి మరి మెల్లగా రహస్యంగా ఇంగ్లీష్ బైబిల్స్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. But at the end, the Catholic Church caught and killed William Tyndale. చివరికి కథోలిక సంఘం వారు విలియం టిండేల్ని పట్టుకొని అతన్ని చంపివేశారు. They burned him at the stake. అతన్ని మరి మ్రానుకు కట్టి కాల్చివేశారు. His last prayer was this: అతని చివరి ప్రార్థన ఏంటంటే, Lord, open the eyes of the King of England. మా ప్రభా ఇంగ్లాండ్ రాజు యొక్క కన్నులను తెరవండి అని ప్రార్థించారు. That was his last public prayer as he was burning to death, బహిరంగంగా ఆయన కాలిపోతున్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఇదే. or just before he was hanged to death. ఆ తర్వాత అతను మరి ఉరి తీయబడ్డాడు. So from him started a series of translations. విలియం టిండేల్ నుండి కొన్ని సిరీస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయింది. His was the first, ఆయన మొదటిగా ఆరంభించాడు. and then there were 5 more translations in English. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఇంకా 5 తర్జుమాలు వచ్చినాయి. So how many is that? ఎన్నైనాయి? 6. 6 తర్జుమాలు అయినాయి. The 7th one is in 1611, the authorized version or the King James Bible. మరి 1611లో మరి 6వ ట్రాన్స్లేషన్ వచ్చింది. అది 7వ ట్రాన్స్లేషన్ వచ్చింది. అది అధికారపూర్వకమైనటువంటి కింగ్ జేమ్స్ వర్షన్, ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్. In 1611, within this period of the Philadelphia church, ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలంలోనే, thou hast a little strength but hast kept my word. నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును భద్రముగా కాపాడావు. William Tyndale's prayer was answered, విలియం టిండేల్ యొక్క ప్రార్థనకు జవాబు వచ్చింది. and England became a Christian nation. ఇంగ్లాండ్ దేశం క్రైస్తవ దేశంగా మారిపోయింది. And King James was a born again Christian. మరి కింగ్ జేమ్స్ అనేటువంటి వాడు ఆయన తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు. And he was a great theologian. ఆయన గొప్ప వేదాంతవేత్త. So the Catholic Church attacked him and said, he's a homosexual, he's this, he's that. కథోలిక సంఘం అతను అటాక్ చేసి ఇతను మరి హోమోసెక్షువల్, ఇతను జీవితం సరిగా లేదని ప్రకటించడం మొదలుపెట్టారు. But he was a very saintly man. ఆయన చాలా పవిత్రముగా జీవించిన వాడు. And under his leadership, they translated the King James Bible. అతని నాయకత్వం క్రింద కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ని ట్రాన్స్లేషన్ చేశారు. And because of him, it's called the King James. He didn't name it that. ఆ రాజుగారిని బట్టి, ఆయన పెట్టలేదు ఆ పేరు, ఆ రాజుగారిని బట్టి దానికి ఏమని పేరు పెట్టారంటే కింగ్ జేమ్స్ వర్షన్ అని పేరు పెట్టారు. But the real name is the authorized version of 1611. మరి నిజమైన పేరు ఏంటంటే ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ అని అంటారు. So they kept the pure word of God like this. వారు పవిత్ర లేఖనాన్ని ఈ విధంగా కాపాడగలిగారు. Thou hast a little strength but hast kept my word. నీ శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును కాపాడావు అంటున్నాడు. That's why I keep before you an open door. అందుకొరకే ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను. The Lord willing, in the next study, ప్రభు చిత్తమైతే వచ్చే బైబిల్ స్టడీలో very briefly I will tell you some of the things that were accomplished because an open door was kept. తలుపు తెరవబడినందుకు సాధించగలిగినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు వివరించబోతున్నాను. And then we will go forward. ఆ తర్వాత మనం ముందుకు వెళ్తాం. But when you listen to these things that they did because of the open door, తలుపు తెరవబడినందుకు వారి కార్యాలు చేశారన్న సంగతి నువ్వు విన్నప్పుడు you will really be surprised. మనం ఆ సంగతులు తెలుసుకున్నప్పుడు మరి ఆశ్చర్యపోతాం, షాక్ గురవుతాం. Because those things were done by humans, but behind it all is God himself. ఇవి మనుషుల ద్వారా చేయబడినప్పటికీ వారి వెనకాల దేవుని బలమైన హస్తం ఉన్నదని మనం గ్రహిస్తాం. And when you compare that with what's happening today, మరి వాటిని నేటి దినాల్లో జరుగుతున్న వాటితో మనం పోలిస్తే you will see why we are the Laodicean church. మనం ఎందుకు లవోదియా సంఘముగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. Why we are the church of the closed door. మనము తలుపు మూయబడినటువంటి సంఘముగా ఎందుకున్నామో మనకు అర్థమవుతుంది. Let's take a few minutes to pray silently. కొన్ని క్షణాలు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. And ask the Lord to give us wisdom to digest these things in a way that would benefit us, to dig deeper into God's word and study it better. దేవుని వాక్యాన్ని ఇంకా లోతుగా చదివి గ్రహించటానికి ఆ సమర్పణ మనకు వచ్చినట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Lord, we thank